అక్కడే ఉంది మూర్తిగారు, మీ ఆలోచనలకి నా ఆలోచనలకి మధ్య తేడా. వాళ్ళు కలిసిపోతే విడదీయలేము అని మీరనుకుంటున్నారు. కలిసిన తర్వాత విడదీస్తే వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను మూర్తిగారు. కోటి మన్మథ రూపం హతగాడు నేటి వరుడు అతిలోక అమృత పుష్పం జత చేరులేత వధువు శుభ పరిచయాలే ఈ దినం సుఖ పరిచయాలే శోభనం శతకోటి మన్మథ రూపం హతగాడు నేటి వరుడు అతిలోక అమృత పుష్పం జత చేరులేత వధువు శుభ పరిచయాలే ఈ దినం ఆంటీ, ఓ, వదిన సిగ్గుపడిపోతోంది. సూపర్గా ఉంది అక్కడ మీ ఆయన ఎంత సిగ్గుపడిపోతున్నాడో. దుర్గా, నేనిప్పుడే వస్తాను. అట్టాగే. ఈ టైంలో ఎవర్రా బాబు? హలో హలో హలో, ఎవరండి? హలో, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది సార్, కొంచెం బయటకు వస్తారా? హలో 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 హలో, వినిపిస్తుందా? హలో, సరిగ్గా వినపట్లేదు సార్, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? హలో 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 హలో
అమ్మా అరే నువ్వేడేం చేస్తుండవురా? ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళానమ్మా. ఫోన్ ఏంద్రా ఈ టైంలో? బాలు 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 దగ్గర మందు వాసన వస్తుందేంటి? బాలు బాలు నేను లేవను. బాలు రే బాలు 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 తాగున్నాడు నీలా. బాలు తాగడం ఏంటి బావా? తాగితే తాగాడండి, ఈ గదిలో పడుకోవటం ఏంటి? లేదు బాలు తాగడు, వాడికి అలవాటు లేదు. రే బాలు బాలు లేరా? రే రే బాలు నేను లేవను, నేను ఇక్కడే పడుకుంటాను. రే రే బాలు లే. అయ్యో బావా వీడికి తాగడం అలవాట్లేదు బావా. ఊరుకో నీలా. ఇలా చూసిన తర్వాత కూడా నువ్వు ఆ మాట అనడం ఆశ్చర్యంగా ఉంది. రే గంగిరెడ్డి, నేను నెంబర్ చెప్తాను, రాసుకో. ఈ నెంబర్కి ఫోన్ చేసి సిగ్నల్స్ అందనట్టుగా మాట్లాడాలి. ఎలాగైనా వాడిని బయటికి తీసుకురావాలి. ఇది మేడం గారి ఆర్డర్, అర్థమైందా? హలో మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది సార్, కొంచెం బయటకు వస్తారా? హలో 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 ఏందిరా సూర్య ఇది? నిజమత్తయ్య, నా మాట వినండి. బాలుకి తాగుడు అలవాట్లేదు.
కానీ మొత్తానికి ఏదో జరిగింది. కండ్ల ముందే మనిషి తాగిన మత్తులో పడుంటే అలవాట్లేదంటావేందమ్మా? అమ్మా, ఇప్పుడేమైందని అందరూ కంగారు పడిపోతున్నారు. రేపు ఉదయం అయితే బాలువే చెప్తాడు కదా ఏం జరిగిందో. అది కాదురా, ప్రతిసారి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉండాది. ఈసారి ఏం రాదమ్మా, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. సరేనా? దుర్గా, ఇప్పుడెందుకు డిస్కషన్? ముహూర్తం దాటిపోతోంది. మూర్తిగారు చూస్తారేంటండి? బాలుని బయటికి తీసుకెళ్దాం పదండి. అమ్మా నీలా, సూర్య చెప్పింది నిజం. రేపుదయం తెలిసిపోతుందిగా ఏం జరిగిందో ఏంటో. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మీ ఇద్దరు డిస్టర్బ్ అవ్వకండి. ఆంటీ, మాకే డిస్టర్బెన్స్ లేదు, మీరేం కంగారు పడకండి ఆంటీ. మూర్తిగారు అమ్మా పదండి. అలాగే అమ్మా. బాలు, బాలు లే. రే, జాగ్రత్త. నన్ను వదులు, నేను ఎక్కడ పడుకుంటా, నన్ను వదులు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అసలు ఇతని వల్ల ఇదంతా. చూసారా, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఇలా తాగొచ్చాడు. ఇప్పటికైనా వదిన ఇతనేంటో తెలుసుకుంటే మంచిది. ఛీ! ప్రియా చెప్పిందే నిజమనిపిస్తోంది దుర్గా. ఒకవేళ బాలు కావాలనే ఏవైనా ఐ మీన్ అదే నిజమని కాదు, అయ్యుండొచ్చేమోనని. చిచి, నీలా పద. రా నీలా, కూర్చో. సారీ బావా. నీలా, బాలు అలాంటి వాడు కాదని నాకు తెలుసు. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. లేదు బావా, ఐమ్ సారీ. అయ్యో, ఒకసారి పూలు చూడనిలా, ఆ స్వీట్స్ చూడనిలా, అవన్నీ చూడే. ఇవన్నీ నీకోసమే స్పెషల్గా తెప్పించాను. మూతలా పెట్టకు. నువ్వు అలా ఉంటే నేను ఏడుస్తాను చెప్తున్నా. ఒకసారి పైకి చూడవా? ఎందుకా సగం నవ్వు? నవ్వు ఫుల్గా. అరే నవ్వవా, నవ్వవా. ససలు గగలు దదలు నినిలు, ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సని దని దని సగ సని దమ గమ గములు.
ఇలా అయితే వర్కౌట్ అవ్వట్లేదురా. ఏదో ఒకటి చేయాల్సిందే సత్తి. నువ్వేం చేస్తావు సుబ్బు? చేయి పట్టుకుంటేనే చెంప చెల్లు అనిపించిందంటే కాళ్ళు పట్టుకుని బతిలన్నా ఒప్పుకోదు. అది శరవణంతో కలవదు. కలవదు అంటే ఎలారా? మనమే ఏదోలా వాళ్ళని కలపాలి. ముందు ఆ ఏదోలా ఏంటో ఆలోచించు, తర్వాత ఎలా కలపాలో ఆలోచిద్దాం. రేయ్, ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదరా? వామ్మో, మైథిలి విషయంలో నేను ఐడియా ఇవ్వడమా? నా వల్ల కాదు. తేడా వచ్చిందనుకో తిరగమాతేస్తుంది. నా వల్ల కాదు బాబోయ్, నన్ను వదిలే. మరి ఎలారా? సమయానికి తులసి కూడా లేకుండా పోయింది. తనుంటే మనం ఏదైనా సలహా అడిగేవాళ్ళం. అవును, తులసమ్మ ఎక్కడికి వెళ్ళింది? మైథిలి కోసం ఏదో మొక్కు అని చెప్పి అన్నవరం వెళ్ళింది. ఇంకేం మొక్కుంటుంది? తనకు పెళ్ళి అవ్వాలనేమో. మంచిదే కదరా, కానీ ఆ పెళ్లి శరవణంతో జరగాలి. దానికి మనం ఏదో ఒకటి చెయ్యాలిరా. ఇదిగో సుబ్బు, ఏదో చేయాలని ఇప్పటికీ 1,00,000 సార్లు అన్నావు. ముందు చెయ్యి, తర్వాతే మాటలు. అయినా నువ్వు శరవణ అంటూ వాళ్ళే పెట్టి కూకున్నావేంటి? ఆవిడ తప్ప ఈ ప్రపంచంలో మగాళ్ళే లేనట్టు. రే పిచ్చోడా, మగాళ్ళు దొరక్క కాదురా, మంచోళ్ళు దొరకరేమో అన్న ఆలోచన. అవునవును, మంచితనం ఆ శరవణన్ గాడి ఇంటి పేరు మరి. అందుకే మైథిలిని అందరి ముందు ఆఫీసులో చాలా మంచిగా తిట్టాడు. సత్తి తిట్టాడు, కానీ ఆ తర్వాత ఏం చేశాడు? తన తప్పు తెలుసుకుని అయ్యో పాపం అనవసరంగా తిట్టానే అని పశ్చాత్తాపంతో మైథిలిని ఎలాగైనా మళ్ళీ ఆఫీసులో జాయిన్ చేయాలని తెగ ట్రై చేశాడు. చేశాడా లేదా? రేయ్, ప్రపంచంలో తను చేసింది తప్పు అని తెలుసుకున్న వాడికన్నా మంచోడు ఇంకొకడు ఉండడ్రా. నిజమేననుకో, కానీ అంత మంచి గుణం ఉన్న శరవణన్ని మైథిలి ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? అదంతా ఉత్తిదేరా, కోపం అంతే. ఇదిగో, మనం గనక వాళ్ళని ఒక్కటి చేయగలిగితే వాళ్లే ది బెస్ట్ కపుల్ అవుతారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు. అలా అవ్వాలంటే మైథిలిలో ప్రేమ పుట్టాలిగా. అదేనా నేను ఆలోచిస్తున్నాను. ఆ ప్రేమ ఎలా కలుగుతుంది? ప్రేమ కలిగించవచ్చు సుబ్బు. కలిగించొచ్చా? ఎలా? ఇలా యువతని నడిపిస్తున్న మన గురు లవ్ గురు. ప్రేమ పాఠాలు నేర్పుతూ, ప్రేమ కలగడానికి సలహాలిస్తూ, ఇప్పటికే తన దగ్గరకు వచ్చిన వాళ్లలో 90% మంది పెళ్లి జరిగేలా చేసిన మహానుభావుడు. %90 సక్సెస్ రేటు ఉన్న ఈ కాదల్ బాబా కేర్ ఆఫ్ అడ్రస్ కైలాసగిరి. ఫోన్ నెంబర్ 9000775248. సతీ, ఎవర్రా ఈ లవ్ గురు? 90% ప్రేమ పుట్టించాడంటే మామూలు వ్యక్తిగా సుబ్బు. మనం అతను కలిస్తే మన పని ఈజీగా అయిపోతుంది సుబ్బు. మరి ఇలాంటి దొంగ బాబాలు నమ్మొచ్చా? ట్రై చేద్దాం సుబ్బు. మహా అయితే 4 డబ్బులు పోతాయి, 2 రోజులు టైం వేస్ట్ అవుతుంది, అంతేగా? అంతేనంటావా? అయితే మరి పిలిపించు. కానీ మైథిలి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిలిపించు. ఏంటి? అలాగే. హలో, లవ్ గురు.
బావా ఏంటిది వదులు మ్మ్హ్మ్. వదలను బా వదులు బావా ప్లీజ్. అందరూ నిద్ర లేచారు. లేవని నాకేంటి ఎవరైనా చూస్తారు బావా. నాకేంటి చూస్తే బావా సిగ్గుందా నీకు? టైం ఎంత అయిందో తెలుసా? రొమాన్స్ కి టైంతో ఏం పని బంగారం? విడిచిపెడతావా లేదా? నిన్ను విడిచి నేను ఉండగలనా బంగారం? అయ్యో అబ్బా వదులు బావా. మ్మ్హ్మ్. కుదరక మనకి ఫస్ట్ నైట్ కుదిరితే మీ మామ రాత్రి డిస్టర్బ్ చేసి సగం టైం వేస్ట్ చేశాడు. నీలా